హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేశాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి 3 గుడ్లతో ట్రై చేస్తున్నానండి. మీకు కావాలంటే 4-5 గుడ్లతో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ 3 గుడ్లు తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో ఎగ్లోని వైట్ని ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. ఎల్లోని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వైట్లోనికి కొద్దిగా సాల్ట్ వేసి విస్కర్తో బీట్ చేయాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. నేను విస్కర్తో బీట్ చేస్తున్నాను. నాకు ఇలా బీట్ చేయడానికి 1/2 అవర్ పట్టిందండి. మీరు ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా ఆమ్లెట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఆమ్లెట్ ట్రై చేశారా? కామెంట్ చేయండి. 1/2 అవర్ బీట్ చేయగా నాకు వైట్ క్రీమీ స్ట్రెచర్ వచ్చింది. చూసారు కదా, 1/2 అవర్ బీట్ చేస్తే ఇలా వచ్చిందండి. ఇలా వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి. ఇలా వచ్చిందాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లోలో కూడా కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎల్లోని వేసి ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలండి. పిల్లలు మిర్చి ఆనియన్స్ వేస్తే ఆమ్లెట్ తినరు కదా, ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. అప్లై అయిపోయిన తర్వాత మనం బీట్ చేసుకున్న వైట్ని కానీ వేసేసి మొత్తం ప్యాన్ మొత్తం నీట్గా అప్లై చేసుకొని పైన మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి దానిపైన కొద్దిగా పెప్పర్ పౌడర్, పసుపు, కారము వేసేసి ఆయిల్ చుట్టూ వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. అంతే, చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బాయ్ బాయ్.